సాక్షాత్తు ఆ జగన్నాథుడికే జ్వరం వస్తుంది. రథయాత్రకు కొన్ని నెలల ముందే అక్షయ తృతీయ రోజు రథాల తయారీకి పవిత్రమైన చెక్కలను పూజించడంతో ఈ ఉత్సవం మొదలవుతుంది. జ్యేష్ఠ పౌర్ణిమ నాడు జరిగే స్నాన పౌర్ణిమ తరువాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి అనారోగ్యానికి గురై 14 రోజులు ఏకాంతంలో ఉంటారు. ఆ తరువాత ఆషాఢ శుద్ధ విధికి ముందు నేత్రోత్సవం ద్వారా భక్తులకు నవయవ్వన రూపంలో దర్శనమిస్తారు. ఆషాఢ శుద్ధ విధియ రోజున అసలైన రథయాత్ర ప్రారంభమవుతుంది. గర్భగుడిలో ఉన్న ఉత్సవ మూర్తులను సింహద్వారం వెలుపల ఉన్న రథాలపైకి తీసుకొస్తారు. పూరి గజపతి మహారాజు బంగారు పీఠాంబరాలతో వచ్చి రథం చుట్టూ బంగారు పొరకతో చందనపు నీటిని చల్లుతాడు. రాజు కూడా దేవుడికి దాసు అనే సందేశాన్ని ఇచ్చిన తరువాతే రథాల కదలిక మొదలవుతుంది. అక్కడి నుండి రథాలు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి సాగుతాయి. మార్గం మధ్యలో జగన్నాథుడి పినతల్లి మూసీమ ఆలయం వద్ద ఆగి పొడపీట అనే తీపి వంటకాన్ని తింటారు. రథయాత్ర ప్రధానంగా సాగేది గుండీచా. ఈమె జగన్నాథుడికి మేనత్త. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రతి ఏటా రథయాత్రలో భాగంగా 7 రోజుల పాటు అతిథులుగా ఉంటారు. జై జగన్నాథ్.